సో నిన్నటి నామినేషన్స్‌లో ఇద్దరి గురించి చెప్తా. గొడవ పడింది రీతు అండ్ మాధురి గారు. సో ఈళ్ళిద్దరి కాన్వర్జేషన్ ఏంటి అంటే, మాధురి గారు శ్రీజ డ్రాగర్ ఇస్తే తీసుకొనొచ్చారు. రీతుకు పొడిచారు. సో బాండింగ్ అన్నారు కదా! ఎవరికేస్తారో చూస్తానంటే, లేదు తనుజకేస్తారన్నట్లుగా ఎక్స్‌పెక్ట్ చేసిందేమో కానీ శ్రీజ, అది కాదు. ఆవిడ ఎవరైనా ఎప్పుడైనా గానీ ఎలా ఉంటుందంటే మాధురి గారి బిహేవియర్, ఆవిడకి నచ్చలేదు, లేకపోతే ఆవిడకి ఒకసారి ఎవరైనా కొద్దిగా ఎగెనిస్ట్ ఉన్నారంటే ఆవిడ పగబట్టినట్లుగా ఉంటుంది ఇంకా ఆవిడ బిహేవియర్. నాకేం మాధురి గారు ఈ మధ్య అంత నెగిటివ్‌గా అలా అనిపించట్లేదు. అఫ్‌కోర్స్ ఆవిడ నోరైతే ఇప్పటికీ డేంజరే. ఆవిడైతే కొంచెం ఎక్కువ పెద్ద పెద్దగా మాటలు, అనవసరమైన మాటలు గట్టి గట్టిగా అనేస్తారు. అది సంజన గారి విషయంలోనే, ఎవరి విషయంలోనే ఆవిడనేది యాక్సెప్ట్ చేయగలిగేది కాదు గానీ, మొదట్లో ఉన్నంత అంత అనిపించట్లేదు నాకు. కొంచెం డిఫరెంట్‌గా ఉంది ఆవిడని చూస్తుంటే. ఓకే. ఈవిడ ఉండే డిఫరెంట్‌గా ఉండే అవకాశం ఉంది గేమ్ అన్నట్లు. సో, ఆమేమంటుందంటే రీతుని ఇంకా మొదలెట్టారు. "నువ్వు ఈ గ్రూప్‌లో ఉండి పవన్‌కిచ్చావు. నువ్వు ప్రతీదీ పవన్ జేబులో పెట్టేస్తా అంటే మీకిస్తామా? నువ్వు చేసింది ఫస్ట్ ఒక మాట చెప్పావు. వెళ్లి బ్యాక్ బిచ్చింగ్ చేసావు" అన్నారు. బ్యాక్ బిచ్చింగ్ కాదు, మీరు నోటికొచ్చింది అది మాట్లాడొద్దు అంటుంది గానీ, యాక్చువల్లీ ఆమె చాలా సార్లు బ్యాక్ బిచ్చింగ్ అంటున్నారు. అది బ్యాక్ స్టాబింగ్. సో, బ్యాక్ బిచ్చింగ్ అంటున్నారు. ఏదో ఫ్లోలో అదో వచ్చేస్తుండొచ్చు. బట్ బ్యాక్ స్టాబింగ్ చేసింది అంటున్నారు. ఆమేమో ఇది నా ఇష్టం, నా గేమ్. సరే ఇదే పట్టుకునేమో అక్కడేమో ఆళ్ళిద్దరికీ గొడవైపోతుంది. పవన్ నాకివ్వలేదు, నువ్వు అడిగితేనే ఇచ్చానంటే, అక్కడ కొట్టుకుంటుంది దీని గురించే, ఇక్కడ అవుతుంది దాని గురించే. అసలు రీతుకి ఎట్లా ఎన్ని రకాలుగా కష్టాలొచ్చాయంటే ఆ గేమ్ తర్వాత. ఇవ్వలేదని ఒకరు, డబ్బు ఇచ్చి కూడా తిట్టించుకుంటున్నానని ఒకరు, నువ్వు ఇచ్చేసావు చెప్పి ఇవ్వనని చెప్పి ఇచ్చావనేమో ఇటుపక్క నుంచి వీళ్ళు. ఇంక ఇదే గొడవ. కానీ ఆళ్ళిద్దరూ పీక్స్‌లో అరుచుకున్నారు చూడండి, అది హైలైట్. ఎంత గట్టిగా అరుచుకున్నారంటే ఇద్దరు ఏం తగ్గలేదు. అమ్మో! నాకైతే అదేంటిది, ఇయర్ ఫోన్స్ టచ్ చేసేయలేము, ఇంకా సౌండ్ తట్టుకోలేక అంత ఇరిటేటింగ్ అనిపించింది ఇద్దరి వాయిస్‌లు కూడా. అమ్మో! కానీ అక్కడ ఉండాలంటే అసలు ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలో ఒక పర్సన్ అన్నట్లుంది. అంటే ఎవరైనా ఏమన్నా అంటే దానికి ఫీల్ అవ్వడం కాకుండా గట్టిగా తిరిగి మాట్లాడాలి అని ఒకటి ఉంది కదండీ! అది అక్కడ ఉన్నోళ్ళందరికి ఉంది ఆ టాలెంట్ అయితే. అందుకే అంత గట్టిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమన్నా అంటే కూడా ఎవరైనా ఏమన్నా ఫీల్ అయిపోవడము, ఏడ్చేయడం కాకుండా ఫస్ట్ అయితే గట్టిగా ఇచ్చేస్తారు. తర్వాత ఏడుపొస్తది కాబట్టి ఏడుస్తున్నారు గానీ. సో తను చెప్పినయి ఏంటి, చాలా పాయింట్ చెప్తుంది. నువ్వు ఎంతసేపు పవన్ మీద డిపెండ్ అయ్యి ఆడుతున్నావు, పవన్‌తో ఆడుతున్నావు. అది దాని చుట్టూ మీ ఇద్దరు కావాలనే ఇట్లా ఉన్నారు. మీ ఇద్దరిది ఆర్గానిక్ రిలేషన్‌షిప్ కాదు అని. ఇలాగే ఆమె తిడుతూ ఉంది. ఈమైతే కాదు, మీ అందరిది బాండింగ్ కాదా, వాళ్ళది వీళ్ళది కాదా, నాదే అంటారు బాండింగ్, మాదే బాండింగ్ అంటారంటే, నీది రియల్ బాండింగ్ కాదు, ఫేక్ బాండింగ్, మా అందరిది ఆర్గానిక్ బాండింగ్ అని చెప్పి అనింది. సో వీళ్ళిద్దరికీ ఇలాగ ఈ వాదుల మీద జరిగాయి. నాకు ఫస్ట్ టైము ఫ్లోరా సైని గారు చాలా పర్ఫెక్ట్ పాయింట్లు పెట్టుకొని కరెక్ట్‌గా మాట్లాడారు. బాగా అనలైజ్ చేశారు అని అనిపించింది. అఫ్‌కోర్స్ రీతూ చౌదరికి సపోర్ట్ చేసే వాళ్ళకైతే నేను చెప్పే పాయింట్ నచ్చకపోవచ్చు గానీ, ఫ్లోరా సైని గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు మాత్రం అది చాలా పర్ఫెక్ట్‌గా ఆలోచించింది అనిపించింది. బయటికి వెళ్ళిన తర్వాతైనా, లోపల ఉన్నప్పుడైనా ఆమె ఒక గేమ్‌లో అంటే ఒక టాస్క్ వచ్చినప్పుడు పుల్ చేసి, అంటే ఫ్లోరా సైని గారికి అడ్డొస్తూ తినిట్లా వెళ్ళడము అనేది ఆవిడకి నచ్చలేదు. అది స్ట్రాటజీ ఓకే. స్ట్రాటజీ కరెక్టే. కానీ దాని గురించి ఒక మాట ఏం చెప్పారంటే, రీతూ చౌదరిని నామినేట్ చేస్తూ, నువ్వు కొన్ని ఫస్ట్ ఆడేవంటే అది స్ట్రాటజీ, తర్వాత ఆడినా అది స్ట్రాటజీ, కానీ ఇన్ని వీక్స్ అయింది, ఇది నీ పర్సనాలిటీ అవుతుంది అని చెప్పింది చూడండి. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నిజమే, ప్రతిసారి స్ట్రాటజీ కాబట్టి వాళ్ళని తొక్కేయచ్చు, వీళ్ళని తొక్కేసుకుంటూ వెళ్ళడం అనేది స్ట్రాటజీ అవ్వదు, నీ పర్సనాలిటీ అవుతుంది అన్నది నాకు కరెక్ట్ అనిపించింది. ఇంకా ఆవిడ చెప్పిన పాయింట్లో నువ్వు మెయిన్ పాయింట్స్, ఒకటి, నువ్వు లవ్ అని ఏదైతే చెప్పి మీ ఇద్దరిది ట్రాక్ నడిపిస్తున్నావో అది ఫేక్. ఎందుకంటే నువ్వు ఇష్టము, మీ బాండింగ్ ఉంది కాబట్టి నువ్వు పవన్ కోసం హెయిర్ ఇస్తే అది నేను అని చెప్పింది కదా, నేను నిజంగా నమ్ముతాను, ఐ అప్రిషియేట్ యూ. కానీ నువ్వు సంజన గారి కోసం ఇచ్చావు అంటే నువ్వు పాయింట్స్ కోసం, ప్రేక్షకులు అరే హెయిర్ ఇచ్చింది చూడ ఆమె కోసం అని నువ్వు పాయింట్లు తెచ్చుకోవడం కోసం ఇచ్చావని చెప్పి అంది. అండ్ ఇంకొకటి, ఈ లవ్ ట్రాక్ ఎందుకు నడిపిస్తున్నా అంటే, ఎన్నో సీజన్స్ చూసాము, ప్రతి సీజన్లో ఇలా లవ్ ట్రాక్ ఎవరైనా నడిపించే వాళ్ళకి ఓట్లు పడుతుంటే వాళ్ళు ఉంచేస్తూ ఉంటారు కాబట్టి నువ్వు ఆ స్ట్రాటజీతోనే తినతో ఈ ట్రాక్ నడిపిస్తున్నావు అనేది ఒకటి. ఇంకా
ఫ్లోరా సైని గారి అబ్జర్వేషన్స్‌లో ఆహ్, తనుజ లేకపోతే మిగతా బాండింగ్స్‌లో కూడా అది ఫేక్‌గా ఉంది. ఎవరెవరో ఏదో చేస్తున్నప్పుడు నువ్వు పవన్‌కి గాని, లేకపోతే తనుజకి గాని నువ్వున్న బాండింగ్ ఏదైతే అంటున్నావో, నువ్వది నిజంగా అది చూపించట్లేదు. లేకపోతే తనుజ అక్కడ హెల్త్ బాలేదని కళ్యాణ్ ఏడుస్తున్నప్పుడు గాని, లేకపోతే ఆయేషా బయటికెళ్ళిపోతున్న టైం అది దీనికి సంబంధం లేదు ఆఫ్‌కోర్స్. కానీ ఆ టైంలో గాని నువ్వు నవ్వుతున్నావు, షీ వాజ్ లాఫింగ్ అని చెప్పి వాళ్ళకి చెప్తుంది. ఈమెకెక్కడ ఇంకసలు రీతుకి ఎంత కాలిందంటే ఈ విషయాలు చెప్తున్నప్పుడు, అంటే నన్ను బాగా చదివేస్తుంది అని అనిపించి ఉంటది నాకు తెలిసి. ఎందుకంటే ఈమె చేసిన పనులు కూడా అవే మరి. అంటే నవ్వడం అది నేనైతే చూడలేదు కానీ అది వేరే విషయం. ఈమె అబ్జర్వ్ చేసింది, అది ఎక్కడ లైవ్‌లో జరిగి ఉంటది మరి బేబీ. సో ఆమేమంటుంది, "నువ్వు ఫేక్‌గానే ఉన్నావు మొత్తం అంతా. నీ వల్ల మిగతా వాళ్ళకి నష్టం జరుగుతుంది." మాధురి గారు కూడా ఇదే పాయింట్ చెప్పారు. "నువ్వు చేస్తున్న పనికి మిగతా వాళ్ళకి నష్టం జరుగుతుందని." ఫ్లోరా సైని గారు కూడా అసలు బుల్లెట్ పాయింట్ లాగా కరెక్ట్‌గా పెట్టారు అవన్నీ పాయింట్స్ అనేవి. ఆవిడ హౌస్‌లో ఉన్నప్పుడు నామినేషన్స్ చేసిన దానికంటే కూడా ఇప్పుడు చేసిన నామినేషన్ నాకు చాలా పర్ఫెక్ట్‌గా, చాలా క్లియర్ పాయింట్లు పట్టుకొనొచ్చారు. ఇంకా తర్వాత రీతూ చౌదరి ఎన్ని జస్టిఫికేషన్స్ ఇచ్చుకుంటూ, ఎన్ని రీజన్స్ చెప్తున్నా ఇంకా అయిపోయిందా? అయిపోయిందా? అంటూ ఉంది. ఎందుకంటే నువ్వు చెప్పేది ఇంక నేను వినను. నేను చెప్పేది చెప్పేసానని చెప్పిందన్నమాట. ఇమాన్యుల్, తనూజ వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ నామినేషన్స్‌లో ఏముంది అంటే, నాదొక చిన్న పాయింట్ అంటున్నాడు గానీ, ఇమాన్యుల్‌కి మనసులో చాలా ఉన్నాయి. ఒక చిన్న పాయింట్ బయటికి చెప్పడానికి ఉందేమో, కానీ చెప్పాలా లేదా అనుకునేవి చాలా ఉండుంటాయి. ఎందుకంటే మొదటి నుంచి చాలా సార్లు తన వల్ల తను చిన్నగా హర్ట్ అవుతూ ఉన్నాడు. కాకపోతే మళ్ళీ ఫ్రెండ్ కాబట్టి అలా కలిసున్నాడు. అలా అయింది. బెడ్ టాస్క్ మీద నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అని అనడం దగ్గర తినెందుకు కరెక్ట్‌గా డిఫెండ్ చేసుకోవట్లేదో అర్థం కాలేదు. ఎందుకంటే బెడ్ టాస్క్‌లో తనుజ పేరు చెప్పాడు. సంజన పేరు చెప్పొచ్చు కదా ఆవిడ. మమ్మీ అంటున్నారు. అప్పుడు అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేసిందైతే ఇమాన్యుయల్ సంజన పేరు చెప్తాడనుకున్నాను. తనుజకి సపోర్ట్ చేసింది. ఏంట్రా బాబు అందరూ ఈ సంజనకి తనుజకి సపోర్ట్ చేసేవాళ్ళ అని ఆ రోజు అనుకున్నాను. మరి అలా సపోర్ట్ చేసి నా దృష్టిలో అయితే తను ఆ టైంలో నాకు నెగెటివ్ కనిపించాడు. ఎందుకు తనుజకి సపోర్ట్ చేయాలి? సంజన గారికి చేసి ఉండొచ్చు కదా అని. అలాంటి టైంలో అలా అనిపించుకున్న ఇమాన్యుయల్ ఇప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు అని తనుజ అంటున్నప్పుడు నేనే చెప్పాను నీ పేరు. భరణి గారు కాదు. నేనున్నా నీకు ఆ రోజు సపోర్ట్‌గా అంటే నువ్వు నా దగ్గర లేవు. నాకు సపోర్ట్ లేవు. ఎవ్వరు సపోర్ట్ చేయలేదని అంత హార్ష్‌గా తనుజ మాట్లాడడం మాత్రం నాకు నచ్చలేదు. నేను ఈ మధ్య చెప్పాను తనుజ, కళ్యాణ్ నాకు పాజిటివ్ కనిపిస్తున్నారండి. కానీ నాకు మళ్ళీ స్లోగా తనుజ అయితే నాకు నెగెటివ్‌గానే కనిపిస్తుంది. ఎందుకు అంటే తను నాకెప్పుడు సపోర్ట్ లేదు అంటది. ఎప్పుడు సపోర్టే తీసుకుంది. శ్రీజ చెప్పింది కూడా అదే లోపలికొచ్చినప్పుడు. ఎన్ని రోజులు ఇంకా నువ్వు సపోర్ట్‌తోనే గేమ్ ఆడతావు అని. నేనేది ఇండివిడ్యువల్‌గా ఆడలేదు అంటుంది. ఆడలేదు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళతో సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఏదో ఒక రకంగా తీసుకుంటది. అసలు హైలైట్ పాయింట్ ఏంటంటే, మొన్న జరిగిన దాంట్లో కూడా ఇమాన్యుయల్‌ని నేను అమ్మాయిని నేను ఇప్పటివరకు ఎలాగోలా కష్టపడొచ్చాను. నాకిచ్చే అన్నదంట అదైతే నాకు తెలీదు. ఇంత హైలైట్ ఏంటి? అందరూ కష్టపడే కదా వస్తారు. మరి అందరూ కష్టపడే కదా వచ్చారు. తను మాత్రం నేను కష్టపడ్డాను, నేను నాకు ఇచ్చేయని ఎట్లా అడుగుతది అసలు? మరి అది సపోర్ట్ కదా అంటే జాలిపడి ఇచ్చేయాలా? తను కూడా అసలు ఏ గేమ్‌లోనూ ఇమాన్యుయల్ తనకి తానుగా వదలడు. ఖచ్చితంగా వదులుకోలేడు. అలాంటి పొజిషన్ ఉన్నప్పుడు. సరే ఎప్పుడో పాతది బొమ్మల టాస్క్ తీశాడు. అప్పుడేమో నువ్వెందుకు స్టాండ్ మీద నిలబడలేవు అంటే అక్కడ రీతు చౌదరి పెద్ద గోల చేసేసింది ఆ రోజు. ఇంకా సరే ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో తినే అప్పుడు ముందు గూడా నేను ఇటువైపు ఎవరు లేరు, టెనెంట్ సైడ్ ఎవరు లేరు, నేను ఉంటాను అన్నందుకు అయన్నీ కన్సిడర్ చేసి ఇచ్చిందంట. సరే దాన్నైతే వదిలేయొచ్చు గానీ, మిగిలిన పాయింట్ల టైంలో మాత్రము వాటర్ టాస్క్‌లో గానీ, బెడ్ టాస్క్‌లో గానీ చాలా చోట్ల ఇమాన్యుయల్ ఉన్నా, లేదు నాకెవరు లేరు. అప్పుడు భరణి గారు కూడా నాకు లేరు అనింది. మళ్ళీ ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నా కూడా నాకు లేరు అంటుంది. తనకిప్పుడు సపోర్ట్ ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే తన పర్సనాలిటీకి ఎక్కువ ఇలాంటి ఫిజికల్ టాస్క్‌లు ఎప్పుడొచ్చినా కూడా తనకి సపోర్ట్ ఉండడం బట్టే కాస్త కోస్త నెగ్గింది కానీ ఇంతవరకు లాక్కొచ్చింది కానీ, లేకపోతే కనుక మెంటల్ టాస్క్‌లో కూడా ఏం గొప్ప పర్ఫార్మెన్స్ అయితే నాకు కనిపించలేదు. లేకపోతే తను ఈ పాటికి కొంచెం డేంజర్‌లో ఉండేది. శ్రీజ దమ్ము వచ్చి కళ్యాణ్‌ని నామినేట్ చేయడం అనేది ఎలా ఉంది అంటే, శ్రీజ కళ్యాణ్‌కి హెల్ప్ చేయడానికి నామినేట్ చేసింది గానీ అగైనెస్ట్‌గా కాదు. అండ్ మనీష్ కూడా అదే పని చేశాడు. చెప్దాం మనీష్ గురించి. శ్రీజ చెప్పిందేంటి, అసలు కరెక్ట్ పాయింట్లు అడిగింది. ఆ పాయింట్‌లకి మనోడు ఏంటి, నాకైతే నిజంగా కళ్యాణ్ మీద చాలా కోపంగా చిరాకొచ్చేసింది అసలు. ఏంటి అప్పటి నుంచి వస్తుంది నాకు. ఎందుకు అంటే అమ్మాయిలు పిచ్చోడు అని ఒక వీడియో చూపించినప్పుడు, రమ్య అక్కడ ఉన్నప్పుడు ఎవ్వరైనా అయితే అదే ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి సిట్యుయేషన్‌లో తనుజ లాంటోళ్ళు ఇంకొకళ్ళు ఉన్నప్పుడు అలాంటిది ఎదుర్కొన్నప్పుడు ఎట్లుంటది రియాక్షను? కోపంతో రగిలిపోతారు. మనోడు
అంటున్నాడు. ఇదా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాల్సింది? ఆ టైంలోనే అసలు ఎవరికైనా కోపమొస్తది. నువ్వు నిజంగా చేయకపోతే. నిజంగా నువ్వు అలాంటి వాడు కాదు అని నువ్వనుకుంటే. నువ్వు అవునేమో అనుకుంటే నీకు చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ వస్తాయేమో గానీ, సీరియస్‌గా అయితే మాత్రము ఆ మాట తప్పు అనిపించినప్పుడు అంత చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో వదిలే విషయం అయితే కాదది. నేను నా వీడియోలో కూడా చెప్పాను. ఎవరు 'తనుజ అండ్ కళ్యాణ్' రిలేషన్ విషయం మీద ఆ విషయం పక్కన పెడితే, కళ్యాణ్‌ని సెపరేట్‌గా తన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, రమ్య అంత పెద్ద మాట అనడం చాలా తప్పు అని చెప్పి. సో, ఇప్పటికి కూడా తను ఆ విషయాలు పాయింట్‌లేంటో బయటికి చెప్పుకోవడానికి మరి సిగ్గుపడుతున్నాడో ఏంటో అర్థం కాదు. ఇక్కడ ఎవరికీ తెలీదు అంటున్నాడు. బయట ఆడియన్స్ అందరికి కోట్ల మందికి తెలుస్తున్నప్పుడు, నువ్వు లోపల తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? ఆ విషయం గురించి తనైతే ఎవరిని ఇప్పటి వరకు డిఫెండ్ చేసుకోలేదు. ఏదో ఎళ్లి మాట్లాడాడంట. అదైతే మాకు కనిపించలేదు. మరి లైవ్‌లో చూడలేదు. శ్రీజ కూడా చూడలేదు కదా! అండ్ మాధురి గారితో కూడా మాట్లాడాడట. మాట్లాడితే ఏంటి? వాళ్ళు అనేసారు కదా! అంటే వాళ్ళ అభిప్రాయం అది చెప్పేసారు ఆల్రెడీ. నువ్వు మాట్లాడినా, మాట్లాడకపోయినా ఉపయోగం లేదు. ఎందుకంటే, ఆ పాయింట్ పెట్టి నువ్వు నామినేషన్ చేసినప్పుడే నువ్వు డిఫెండ్ చేసుకున్నట్లు అవుతది గానీ, వాళ్ళతో కూర్చొని మాట్లాడి, ఓకే. సారీ ఏదో అనేసాము అంటే, లేకపోతే నాకప్పుడు అలా అనిపిచ్చింది. నాకిప్పుడు అనిపించట్లేదంటే యాక్సెప్ట్ చేసేయడము, ఇట్లాంటియి ఏవి కాదు. నామినేషన్ టైమ్‌లోనో లేకపోతే అది నిజంగా బయటకొచ్చే విషయంగానో, అది కరెక్ట్‌గా నువ్వు గట్టిగా అడిగితేనే ఆ విషయాన్ని డిఫెండ్ చేసుకునేదవుతుంది. నువ్వు ప్రూవ్ చేసుకున్నదవుతుంది. కళ్యాణ్ ఆ విషయంలో లిటరల్లీ ఫెయిల్ అయ్యాడు. నీకు రమ్యని చేసే ఛాన్స్ వచ్చింది, చేయలేదు. మాధురి గారిని చేసే ఛాన్స్ వచ్చింది, ఇద్దరు నీ గురించి బ్యాడ్‌గా మాట్లాడారు. అయినా నువ్విద్దరిని చేయలేదు, అది వదిలేసావు. కానీ తనుజనేమో నామినేషన్ చేస్తానన్నావు. తనుజని నామినేట్ చేయలేదు. నువ్వు ఏ రకంగానూ చేయలేదు. నువ్వెందుకు ప్రూవ్ చేసుకోలేదు? ఎందుకు వదిలేసి ఎందుకు భయపడ్డావు? అని కూడా అడుగుతుంది. ఎన్ని పాయింట్లు తన వైపు నుంచి ఆలోచించి అసలు చిన్న చిన్న దాటికే నువ్వు నిజాయితీగా ఉంటావు. డబ్బుల విషయంలోనే నువ్వు నిజాయితీగా ఉంటావు. కరెక్ట్‌గా ఉంటావు అని అనుకున్న మనిషివి నువ్వు. ఈ విషయంలో ఎందుకు అడగలేదు? నీ క్యారెక్టర్ నీ గురించి మాట్లాడినప్పుడు నువ్వెందుకు నిలబడలేదు? నువ్వెందుకు దాన్ని డిఫెండ్ చేసుకోలేదు? అని అడుగుతుంది. శ్రీజ అయినా ఊరికే వదలదు. ఎవ్వరు వదలరు అలాంటి పాయింట్ వచ్చినప్పుడు. తినేందుకు సైలెంట్‌గా ఉండిపోయాడో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. ఇప్పటికి ఏదో సైలెంట్‌గా అదో సేఫ్ గేమ్ టైప్‌లోనే ఆడాడు. సంజన నామినేషన్ అయితే తుప్పాస్ రీజన్ అంది అది కరెక్ట్. సుమన్ శెట్టి గారు సంజన గారిని నామినేట్ చేశారు. చాలా మంది నవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే అది నిజంగా కొన్ని చోట్ల నవ్వొస్తుంది. అసలు ఎవరు మాధురి గారైతే మొహానికి ఇట్లా కొంగు అడ్డు పెట్టుకొని కూడా నవ్వుకుంటారు. ఆళ్ళు నవ్వుతున్నారని చెప్పి ఈవిడేదో ఫన్‌గా ఉందనుకుని ఈవిడ కూడా నవ్వుతూ చెప్పండి అంటుంది గానీ కొన్ని చోట్ల. కానీ కొన్ని చోట్ల ఆయన అడిగింది మాత్రం కరెక్టే. దాని తర్వాత జరిగిన రచ్చ మాత్రం అది ఇంకో లెవెల్ అయిపోయింది. ఏంటి అప్పుడు పాయింట్‌లేమో సంజన గారికి ఏం దొరకట్లేదు. ఈవిడ తరపునే తప్పుంది కదా అనుకుని దాన్ని ఓకే. ఓకే అనుకుంటూ ఓకే. సారీ చెప్పేసాను కదా! అది కదా! ఇది కదా! అంటుంది. కాదమ్మా నన్ను తొక్కలో ఇది అనడం ఏంటి? సంచాలక అనడం ఏంటి? నేను సారీ చెప్పాను కదా! అన్నా అలా అనడం ఏంటి? నేను మిమ్మల్నయితే మేమందరము ఆ గ్రేట్ సంజన గారు కెప్టెను అంటే అలాగా మేము గౌరవించాం గదా! మీరు అలా ఎలా అంటారు అని చెప్పి అది. తర్వాత ఇంకేమో పాయింట్లు చెప్పారాయన. ఆయనకి కూడా గుర్తురాలేదు నాలాగే ఆ టైంలో. దీన్ని డిఫెండ్ చేయండి. మీరు అసలే ప్రొలాంగ్ ఉంటుంది కదా! నేను మళ్ళీ గుర్తొచ్చింది చెప్తానంటే వీళ్ళందరూ నవ్వుకుంటున్నారన్నమాట. సుమన్ శెట్టి గారు ఎప్పుడు మాట్లాడినా ఏమన్నా సీరియస్‌గా కొంచెం చెప్తున్నా కూడా వీళ్ళకి కొద్దిగా నవ్వొస్తది. ఎందుకంటే ఆయన కొద్దిగా ఆ టోన్ మిక్స్ చేస్తూ చెప్తారు. నామినేషన్ టైంలో ఆవిడనే చేస్తదని మరి ఫ్లోరా సైనే ఇచ్చింది డ్రాగన్. అది ఎక్స్‌పెక్ట్ చేసి ఇచ్చిందా, చేయకుండా ఇచ్చిందా అనేది తెలీదు గానీ, నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇద్దరు ఇట్లా చప్పట్లు కొట్టుకున్నారు. అంటే ఫ్లోరా సైని మెచ్చుకుంటుంది. చాలా శెట్టి అన్న చాలా డెవలప్ అయ్యావని చెప్పి అంటుంది. సో, కొన్ని విషయాలేంటంటే లైవ్‌లో కొన్ని కట్ చేసేసారు. లైవ్‌లో అంటే లైవ్‌లో చాలా జరుగుంటది వాళ్ళిద్దరి మధ్య, వీళ్ళిద్దరి మధ్య కాదు. అండ్ మాధురి గారు అండ్ రీతు మధ్య జరిగిన వాటిల్లో కూడా కొన్ని లేపేశారు మాటలు. ఎందుకంటే ఏమో మరి బహుశా చూపించేవి కాదనుకుంటా. వీళ్ళందరూ కూడా ఏంటి అంటున్నారు. అంటే అలాంటి మాటలు ఏమనేసిందో మరి ఆమె. వీళ్ళు ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నారు. అలాగే వీళ్ళకి ఏం జరిగిందో అది పెద్దగా ఏమీ లాగ్ చేయకుండా అది కట్ చేసేసారు. ఆవిడ చెప్పుకుంది. అయిపోయింది. సీరియస్ అయిపోయింది. తర్వాత ఏమంటారు? లోపలికెళ్ళిన తర్వాత నువ్వొక అసమర్థ కెప్టెన్, అసమర్థ సంచాలకు నిద్రపోయారు. సంచాలక్‌గా నిద్రపోయావు అంటే, ఇలాంటి విషయాలు ఆమె అక్కడ చెప్పకుండా లోపలికొచ్చిన తర్వాత అప్పుడు పాయింట్లు ఇస్తూ ట్రిగ్గర్ చేస్తూ ఉంటే, అప్పుడు ఎక్కువ శాతము సంజన గారికి సపోర్ట్ లేదు. ఎక్కువ అందరికి సుమన్ శెట్టికే సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆవిడ రైట్ టైంలో మాట్లాడట్లేదు. రైట్‌గాను మాట్లాడట్లేదు. కొన్ని మాటలు అనవసరంగా చాలా లూజ్ టాక్ అంటారు కదా! అట్లా అదొకటే కాదు.
రాంగ్ వర్డ్సే యూజ్ చేస్తున్నారు. తెలుగు రాదంటున్నారు గానీ తెలుగు వచ్చు. కానీ రైట్ టైంలో దాన్ని కరెక్ట్‌గా యూజ్ చేయకుండా చాలా రాంగ్‌గానే యూజ్ చేస్తున్నారు. దానివల్లే ప్రాబ్లమ్ వస్తుంది ఆవిడకి. అదే విషయాన్ని మాధురి గారు కూడా అన్నారు. ఆవిడకి తెలుగు వచ్చు. కానీ ఎప్పుడైనా తప్పు మాట్లాడినప్పుడు మాత్రం నాకు తెలుగు రాదని తప్పించుకుంటారని చెప్పి, దాని గురించి మళ్ళీ వాళ్ళిద్దరికీ పెద్ద వాదనైపోయింది. సో ప్రియా వచ్చి సంజన గారిని నామినేట్ చేస్తున్నప్పుడు చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే, సంజన గారు చాలా పాయింట్లు చెప్పారు. అందులో సంజన గారు అనవసరంగా బాడీ షేమింగ్ చేస్తున్నారని, అందులో ఏంటి బాడీ షేమింగ్, ఆవిడ కొన్ని సార్లు చాలా మాటలు అనేస్తుంటారు. సంజన గారికి సపోర్ట్ చేసిన నాకే ఆవిడ ఎందుకో నచ్చట్లేదు అనే స్టేజ్కి అయిపోయింది. ఎందుకంటే సంజన గారు నామినేషన్లో ఉన్నప్పుడు కనిపించాలని కంటెంట్ ఇవ్వడం కోసం అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినా కానీ ఆవిడ మాట్లాడే తీరు బాగోకుండా అట్లా అయిపోతుంది. ఎలా మాట్లాడతారు ఇప్పుడు దివ్యాని సీరియస్గానే ఆవిడ రోడ్ రోలరు అది ఇది అని బాడీ షేమింగ్ చేసిన ఆవిడ నాగార్జున గారు తిడుతున్నప్పుడు మాత్రం దాన్ని నేను కూడా అట్లా ఏమీ లేదు, నేను కూడా లేను అని చెప్పేసి దాన్ని కామెడీ చేయడం అనేది అది అందరికీ అర్థమవుతుంది. అదే విషయం అన్నారు. ఇంతకు ముందు కూడా ఆవిడ అలాంటి ఏమన్నా అన్నప్పుడు కూడా మళ్ళీ దాన్ని కామెడీ చేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు అన్నప్పుడు అలా అనరు, కానీ తర్వాత మాత్రం ఏదో లైటర్ నోట్లో అట్లా ఇట్లా అన్నారు. ఆవిడ నేచర్ ఎట్లా అనేది అర్థమైపోతుంది. స్లోగా ఆవిడని అర్థం చేసుకున్న వాళ్ళందరికీ ఫస్ట్ కొంచెం ఆమె నార్మల్గా ఉంటుంది, ఆమె జెన్యూన్, ఆమె ఏదో జస్ట్ కంటెంట్ కోసం చేస్తుంది అనేది సమర్థించిన వాళ్ళకి కూడా ఇప్పుడు కంటెంట్ కోసం కూడా ఇలా ఎందుకు చేయడం, ఇది ఎందుకు చేయడం అనేది అనిపిస్తుంది అన్నమాట. ఆ కంటెంట్ విషయంగా ఆమె చేసిన పనులు కూడా ఇక్కడ లాస్ట్ వీక్ నుంచి ఆమెకి ఏంటి అసలు లాజిక్ లేకుండా ఏం చేస్తుంది అన్న ఫీలింగే కలిగింది. ఆ బాత్రూంలో తీసుకొచ్చేసి అది బయట పెట్టేసి అక్కడ ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసింది. అవసరం లేనిది అది. నాగార్జున గారు దానికి క్లాస్ వీకడం కూడా అనవసరమేమో అనిపించింది. ఎందుకంటే ఆమె లిటరల్లీ కావాలని చేస్తున్న కంటెంట్ అది. సరే పోనీ అందుకు క్లాస్ వీకాలి, ఎందుకంటే మళ్ళీ చేయకుండా ఉంటుంది అలాంటి చెత్త అన్నట్లు. సో అది సుమన్ శెట్టి గారు నామినేట్ చేసేటప్పుడు కూడా అక్కడ ఎందుకు చేస్తారు, అది ఆ పని ఎందుకు చేస్తారు అనేది కూడా ఆయన అడిగారు. సో ఇక్కడ ప్రియా చెప్పిన వాటిల్లో కూడా ఏంటంటే, నేను మిమ్మల్ని జెన్యూన్ అన్న మనిషిని నేను వెళ్తూ ఉన్నప్పుడు, కానీ మీరు నాకు అలా అనిపించట్లేదు, ఇప్పుడు మీరు చేస్తుంది అలా అనిపించట్లేదు, మీరేమో కళ్యాణ్ని తనుజాన్ని వీళ్ళని లేకుండా ఆడు అని చెప్పి అన్నారు కదా, మరి మీరు ఇమాన్యుల్ లేకుండా ఆడచ్చు కదా అని నేను ఇండివిజువల్గానే ఆడుతున్నాను అంది. ఎక్కడ ఆడుతున్నారు ఇమాన్యుల్. అక్కడ నాకు క్లియర్గా ఏమనిపిస్తుంది అంటే, సంజన గారు ఇమాన్యుల్ నా కొడుకులా కనిపిస్తుంది, నీ కొడుకుకి సారీ అట్లా అనకూడదు, ఆమె కొడుకుకి ఇమాన్యుల్కి ఏ రకంగా అసలు పోలిక చూసుకుంటుంది, వయసులో చూసుకుంటుందా లేకపోతే ఇంకా రూపంలో చూసుకుంటుందా, ఎందులో చూసుకుంటుంది, సరే ఉంది అంటుంది. కానీ మొదట్లో ఉన్నది నాకు ఆర్గానిక్గా అనిపిస్తుంది, కానీ తర్వాత ఆమె ఇప్పుడు ఇమాన్యుల్లో నా కొడుకు నవ్వు కనిపిస్తుంది, అది కనిపిస్తుంది అంటే నాకు ఎందుకో ఆవిడలో కొంచెము ఈవిడ ఎందుకో సేఫ్గా మారుతుంది. ఇమాన్యుల్కి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్లు సెకండ్లు ఇట్లాంటి ప్లేస్లే కదా ఇచ్చారు. సో తనతో పాటు ఉంటే దీనికి ఏదో కొద్దిగా మైలేజ్ కలిసి వస్తుందని ఉంటుంది. అందుకే కొంచెం ఇమాన్యుల్కి నాకు ఆ బాండింగ్, ఇమాన్యుల్తో నాకు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి ఇమాన్యుల్ని అందుకోసం ఫస్ట్ ఆర్గానిక్గా ఉన్న, ఇప్పుడైతే కొంచెం ఆవిడ స్ట్రాటజిక్గా ఇమాన్యుల్ని మాత్రం దూరం చేసుకోకుండా పెట్టుకుంటుంది అని నాకు అనిపించింది. అక్కడ చెప్పిన వాటిల్లో కూడా ఆమె ఎప్పుడు చెప్పినా నాకు అలాగే కనిపిస్తుంది. అదైతే మనీష్ వచ్చి కళ్యాణ్కి చెప్పిన విషయాలు ఎలా ఉన్నాయంటే, తనుజతో నువ్వు రైవలరీగా వెళ్ళాల్సిందే, ముద్దు మాటలు చెప్పి మందార పూట చెవులో పెడుతున్నాడు అంటే ఖచ్చితంగా మొహం ఒక్కసారి తనుజది ఒకసారి వేశారు అక్కడ అట్లాగా. ఎందుకంటే తన ఉద్దేశం నుంచే చెప్పాడు. సో తనతో నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండాలి, కానీ నువ్వు ఏదో ఎంతసేపు తన చుట్టూ తిరుగుతున్నట్లుగా, లేకపోతే తనకి నామినేట్ చేస్తానన్నవాడు కూడా చేయకుండా ఇలా ఉండద్దు. నీ గురించి చెప్తున్నా, నువ్వు ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సిన వాడివి, లేకపోతే నీ గేమ్ మొత్తం చాలా మారేది నువ్వు నిజంగా తనుజం చేస్తుంటే, పాయింట్లు పెట్టుంటే. ఎందుకంటే అంత అబ్బాయిలు ఎట్లా ఉంటారు అంటే, ఒక అమ్మాయి ఇష్టపడుతూ ఉన్న క్రమంలో వాళ్ళ గురించి అంత నీట్గా మాట్లాడలేరు. అలాంటిది కళ్యాణ్ తనుజ గురించి మాట్లాడతాడంటే అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇమాన్యుల్ తనుజకున్న రిలేషన్ వేరు, కళ్యాణ్కి తనుజకున్నది వేరు. కాబట్టి కళ్యాణ్ అనేవాడు చెప్తే బాగుంటుంది అని ఇమాన్యుల్ ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఇందుకే మాట. సో కళ్యాణ్ చెప్పుంటే బాగుండేది. అసలు ఎలా చెప్పుంటే, కాపీ కట్ అంటాడు కదా, అన్నీ అసలు అనవసరము. ఒకళ్ళు ఒక పాయింట్ చెప్పారు కదా, నువ్వు అది చెప్పకూడదని ఏమన్నా ఉందా ఏంటి ఇక్కడ? ఆ పాయింట్ నీ స్టైల్లో నువ్వు చెప్పొచ్చు. నీకు అది అనిపించింది కాబట్టి నాకు ఇది అనిపించింది, నీ నుంచి నాకు దానికి ఆన్సర్ కావాలో నాకు అడగచ్చు నామినేషన్ చేసినప్పుడు. సో అదేం అడగడం మానేసి వాళ్ళిద్దరికి అదే పాయింట్లు అయిపోయాయి కదా నేను చెప్పలేదని చెప్పేసి వెళ్ళి సిల్లీగా సంజన గారిని నామినేట్ చేయడం అనేది, ఆవిడ బాధలేవో ఆవిడ పడుతుంది, కానీ నామినేట్ చేసిన తర్వాత అసలు తనుజని కళ్యాణ్ చేసుంటే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండేది. వెళ్ళి మళ్ళీ సారీ చెప్పేసి మళ్ళీ ప్యాచ్ అయిపోయి ఇదంతా జరగకుండా వేరేగా ఉండేది కొద్దిగా. అండ్ కళ్యాణ్ గ్రాఫ్ కూడా ఇంకా పెరుగుండేది.
మామూలుగా ఇప్పుడు కళ్యాణ్ బాగానే ఉన్నాడు, పొజిషన్ తన పొజిషన్ బాగానే ఉంది. కానీ ఏళ్ళో మధ్యలో కొద్దిగా గేమ్ కనిపించింది. ఫస్ట్‌లో లేదు. తర్వాత బాగా కనిపించింది. బాగానే ఉంది అనుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇంకేమన్నా తను చేసి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ అలా సేఫ్ గేమ్ ఆడుతున్నట్లుగా కనబడుతూ ఉంటే మాత్రం అది ఇంకా కొన్ని రోజులకి బోర్ కొడతది ఎవరికైనా. సరే ఎలాగో తిను ఫస్ట్ ప్లేస్‌కి రెడీ అవ్వలేదు. మనం ఇవ్వడం ఎందుకు అన్న ఫీలింగ్ కూడా కలుగుతది. ఓట్లయితే ఎయొచ్చు కానీ తనుజాకే కదా ఎక్కువ ఓట్లు పడుతుంటాయి. అందుకని సేఫ్‌గా సరే తనతో ఉండడానికి కోసం, లేకపోతే నిజంగానే ఇష్టపడుతున్నాడా అదంతా పక్కన పెట్టితే గేమ్ కోసం వచ్చాడు కాబట్టి, అది కూడా తన ప్రొఫెషన్ వదిలేసి వచ్చాడు కాబట్టి, ఒక అమ్మాయి కోసం తను ఇలాంటివి వదిలేయడం అనేది మాత్రం తనకి ఏదైనా చెప్పాలనిపించినప్పుడు స్ట్రెయిట్‌గా నామినేషన్ పాయింట్ అయినా విడిగా అయినా చెప్పాలనేది కరెక్టే. నువ్వెందుకు సేఫ్ గేమ్ ఆడాను నేనే అడిగాను తనుజాని ఎవరు అడగలేదు అంటున్నాడు. అదొకటి అడిగాను కదా అని నువ్వు చెప్పుకోవడం కాదు కానీ మిగతా విషయాల్లో కూడా నామినేట్ చేస్తానన్నప్పుడు అప్పుడు నామినేట్ చేస్తుంటే నీ ఈ పాయింట్ ఎప్పటికీ వదిలిపెట్టరు. ఎందుకంటే నామినేట్ చేస్తాను అని నువ్వు అంత పెద్ద డిసిషన్ తీసుకున్నప్పుడు నామినేట్ చేసి ఉంటే మెచ్చుకునే వాళ్ళు ఎవరైనా. అది చేయకుండా జస్ట్ చెప్పేసి మళ్ళీ తర్వాత వదిలేసి మళ్ళీ సారీ నేను నీకోసం కోరుకున్నాను, నువ్వు వెళ్తే నీకేదో బాగోకపోతే నువ్వేదో సిక్ అయితే నేను ఏడ్చాను అని ఇట్లాంటివన్నీ జరిగితే ఎట్లుంటుందంటే సరేలే ఇంకా అందరూ ఏదో సేఫ్ ఆడుతున్నాడనే ఫీలింగ్గా వస్తారు. శ్రీజ హౌస్‌లోకి రాంగానే నిజంగానే బయట ఎవరైతే అందరూ ఎట్లా అయితే ఊహించుకున్నారో మాధురి గారికి శ్రీజ కరెక్ట్ అని అనుకున్నారు కదా! అలాగే రాంగానే వస్తే నామినేట్ చేయడానికి ఏమో అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ నామినేటెడ్ బోర్డ్ వేసుకుని ఉంది. సో ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని అసలు భలే తెలివైంది శ్రీజ. అక్కడ జరగాల్సిన ప్రాసెస్ నామినేషన్ ప్రాసెస్. రాంగానే నామినేషన్ చేయడం అనేసి ఎవరి మీద ఏమందో ఉందో అంతా చెప్పుతూ వాళ్ళని అందరినీ పోక్ చేస్తూ వాళ్ళని గిల్లుతూ ఎవరెవరిని ఏమనాలనుకుంటుందో అవన్నీ అంటూ మాట్లాడుతూ కాసేపు టైం పాస్ చేసేసింది. ఆ మాటల్లోనే మాధురి గారి గురించి ఫస్ట్ మాధురి గారు ఇంటికి వచ్చినప్పుడు తనతో ఏదైతే డిస్కషన్ జరిగిందో అదే పాయింట్ మళ్ళీ ట్రిగర్ చేసింది అనమాట. ఎలా మాధురి గారు అన్నాలో, మాస్ మాధురి అన్నాలో, రాజా అన్నాలో, రాజు అన్నాలో, ఏమన్నాలో తెలియట్లేదు. నేను కూడా బయట అడిగాను అన్నమాట. పేరు తెలియదా అంటే మాకు తెలియదు నీకెలా తెలుస్తుంది అని అడిగారు. అవును నాకు తెలియాలని లేదు, నీకు కూడా తెలియాలని లేదు అని ఆమె ఏదో రివర్స్ చెప్పాలనుకుంది. కానీ ఆమె అన్న మాటకి ఈమె కౌంటర్ ఇచ్చింది. అప్పుడే ఇచ్చి ఉండొచ్చు అలాగా ఖచ్చితంగా. ఎందుకంటే ఈమె తెలియాలని లేదు. నిజంగా నేను అప్పుడు కూడా అన్నాను. పేరేంటని అడిగితే ఆమె అంత అఫెండ్ అయిపోయి అంత రివర్స్‌లో శ్రీజాకి ఏదో కౌంటర్ ఇవ్వాలని ట్రై చేయడం అనేది అప్పుడు తప్పుగానే నాకు అనిపించింది. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఒక రకమైన యాటిట్యూడ్‌లో ఉంటుంది ఎప్పుడు ఆ మాధురి గారు. ఆ యాటిట్యూడ్‌లోనే ఆమె డ్రాగర్ ఇచ్చినప్పుడు కూడా ఇట్లా తీసుకుంది. చాలా ఇచ్చావులే పో నువ్వెవరో అన్న టైప్‌లోనే ఉంటుంది మాధురి గారితో శ్రీజ దగ్గర యాటిట్యూడ్. ఇంకా శ్రీజ ఇంట్లో ఉంటే తర్వాత నుంచి ఉంటుంది చూడండి. శ్రీజ ఇంట్లో కన్ఫర్మ్‌గా వస్తుంది. సో ఉంటే మాత్రం వీళ్ళిద్దరికీ ఉండే డిస్కషన్ డిఫరెంట్ లెవెల్‌లో ఉంటుంది. మాధురి గారిని గెలికింది. బాండింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి కూడా అడుగుతుంది. అంటే ఇంకా అన్నీ పోక్ చేయడం. నీ విషయాలన్నీ నాకు అర్థమైంది. నువ్వేదైతే చెప్పావో అవేవి నువ్వు పాటించట్లేదని చెప్పి మాధురి గారిని అనడం అన్నమాట. సో మాధురి గారిని రాగానే బయట అందరూ ఏదైతే గెస్ట్ చేశారో మాధురికి కరెక్ట్ సంజన గారు అనుకున్నారు. వాళ్ళిద్దరికీ పడుతుంది అనుకున్నారు. సంజన గారేమో చాలా చండాలంగా ఏం చేశారు, మాధురి వచ్చినప్పటి నుంచి నువ్వు నాకు ఫ్రెండ్గా ఉండాలి, నువ్వు నా ఫ్రెండ్, నేను దోస్తు అనుకుంటూ ఆవిడ కొంగు పట్టుకుని తిరిగారు చాలా చిక్గా. నాకు అది నచ్చలేదు. సంజన గారి గేమ్ని నేను ఒక లెవెల్లో చూస్తే ఆవిడేమో ఎట్లా బిహేవ్ చేశారు. సరే తర్వాత కరెక్ట్ ఎవరు అందరూ ఊహించుకున్నది ఎందుకు అంటే సంజన గారు కాదు శ్రీజ అని ఎందుకు అనుకున్నారంటే ఆవిడ మాట్లాడే తీరు ఇవన్నీ చూసిన తర్వాత శ్రీజానే కరెక్టు, మనం అందరం వాయిస్ వెళ్ళలేకపోయాము లేకపోతే ఇలాగ అనుకున్నాము. కానీ శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత మాత్రం అన్ఫేర్ అనుకున్న వాళ్ళందరూ తిరిగి వస్తే కరెక్ట్గా మాధురికి శ్రీజానే కరెక్ట్ అనుకున్నారు. కాబట్టి శ్రీజ కూడా బయటకు వెళ్ళింది చూసింది కాబట్టి వచ్చి కరెక్ట్గా ఫస్ట్ మాధురి గారితోనే మాట్లాడింది. మాధురి గారితో మాట్లాడేసి పేరు గురించి ఫస్ట్ అక్కడే వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరికి డిస్టర్బెన్స్, అంతకుమించి మాటలు లేవు. తను వెళ్ళిపోయింది ఆ రోజే, అది ఒకటే జరిగింది, వెళ్ళిపోయింది. సో అక్కడే జరిగింది కాబట్టి కాన్వర్జేషన్ ఎండ్ అయింది. అక్కడ స్టార్ట్ చేసింది రాగానే. సో కళ్యాణ్కి నామినేషన్ అవకాశం ఇస్తే ఏం చేశాడు, వెళ్ళి మళ్ళీ పిచ్చి పని చేశాడు. నామినేషన్ వెళ్ళి రాముని చేశాడు. నువ్వు అటు వెళ్ళేవు, నీకు గేమ్ మీద ఏం లేదు. అది మళ్ళీ నాకు చాలా అసలు ఎలా అనిపిస్తుందంటే మళ్ళీ సేఫే అసలు రాముని చేయకుండా ఇంకేదన్నా స్ట్రాంగ్ పాయింట్ ఇప్పటికైనా సరే అందరూ అడుగుతున్నారని కాదు, నేను చేయాలనుకున్నానో లేకపోతే ఇంకోటనో ఇంకేమన్నా పాయింట్లు ఏమన్నా పెట్టుంటే బాగుంటుంది. అఫ్కోర్స్ మాధురి గారిని చేయడానికి లేదు కదా, రమ్య ఏమో వెళ్ళిపోయింది. ఓకే ఇంకెవరైనా తనుజని ఎందుకు వదిలేశాడు, సరే తినికి కొన్ని పాయింట్లు ఉంటాయి కదా ఓన్గా అయినా.
మొన్నే ప్యాచప్ అయింది, మొన్ననే మళ్ళీ ఎందుకు మాట్లాడాలి అనుకుని తనుజాని వదిలేశాడు. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నా ఉంటే బాగుండేది. ఎవరితోనన్నా ఒక స్ట్రాంగ్‌గా నామినేషన్ ఉంటే ఆ పాయింట్ పెట్టడానికి. వెళ్ళి డ్రాగ్ వేయకపోయి ఉంటే బానే ఉండేదేమో. ఇచ్చినందుకేమో సిల్లీ నామినేషన్ అయిపోయింది మళ్ళీ. రాము గేమ్ నువ్వు ఇలా అయిపోయిందిరా, అలా అయిపోయిందిరా, నువ్వు నాకు కనబడలేదురా అని చెప్పేసి రామునంటే, రాము మాత్రం ఒక పోకింగ్ డైలాగ్ ఏసాడు. ఏంటి అంటే, మరి నువ్వు ఇక్కడ ఈ మా టీంలోనే ఉండుంటే కనీసం కంటెంటర్ అన్నా అయ్యి ఉండేవాడు కదా అంటే, నువ్వు ఉన్నావు మరి నువ్వు అయ్యావా, కెప్టెన్ అయ్యావా అని చెప్పి అన్నాడు. ఇదే వద్దు, ఈ మాటలే వద్దు, పోకింగ్ డైలాగులు వద్దు అని చెప్పి అన్నాడు. కానీ రాము ఆ మాట అడగకుండా తను డిఫెండ్ చేసుకోవడం వేరేగా చేసుకుని ఉంటే బాగుండేది. లైవ్లో చేశాడంటే ఇంకొంచెం పాయింట్లు చెప్పాడంట. అసలు ట్విస్ట్ ఏంటంటే రాము తర్వాత అంటే ఇది నైట్ లైవ్లో నేను చూసింది. మన ఎవరు గౌరవ్ని చేశాడంట ఈ ఎలిమినేషన్. గౌరవ్తోనే ఉంటూ తనతో అంత బాండింగ్ ఉండి తననే చేసినందుకు అక్కడ చాలా ఫీల్ అయ్యాడు, ఏడ్చాడు. తిన కళ్ళల్లో నీళ్ళు రావడం కాకుండా ఇమాన్యుల్ ఇంకా ఎవరో అంటున్నారు వాళ్ళందరి కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చాయంటే, ఎందుకంటే గౌరవ్ ఏడ్చేశాడంట రాము నామినేట్ చేసేసరికి. సో అది రాము ఏమో కళ్యాణ్ నామినేట్ చేసినప్పుడు రాము గట్టిగానే బాగానే పాయింట్లు పెట్టాడు. కానీ మరి అక్కడికి వెళ్ళేసరికి రాము మాత్రము గౌరవ్ నామినేట్ చేయడానికి మరి అంత పెద్ద స్ట్రాంగ్ రీజన్ ఏది ఉందో నాకు తెలియదు. అది అయిపోయిన తర్వాత చూసిన కాన్వర్జేషన్లో మాత్రము గౌరవ్ చాలా బాధపడ్డాడు, చాలా హర్ట్ అయ్యాడు. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇమాన్యుల్ మరి కొందరు అక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఇంకెవరు నిఖిల్ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిగింది అది. రాము గౌరవ్ని చేయడము ఎందుకు అంత స్ట్రాంగ్ పాయింట్ ఉన్నది అనేది తెలియదు కానీ చేశాడు. పొద్దున కూడా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాడు. నాకు తనే కనెక్ట్ అయ్యాడు, బాగా కనెక్ట్ అయింది, అలాంటిది నేను చేశానని ఇంకేంటో మాట్లాడుకుంటున్నాడు. అంటే ఇంకా వినేవాళ్ళు ఎవరు లేనట్లున్నారు. తను మాట్లాడుకుంటూ ఉన్నది బయటికి మాట్లాడుతూ ఉన్నాడు. గౌరవం చేశాడు. గౌరవం మీద నాకు తెలిసి చాలా అంటే ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు తెలిసి చాలా పాజిటివ్గా వస్తుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే తన ఏడవడం, తన నామినేషన్లో చేయడం అనేది తనకి ఏడుపు రావడం ఓకే, కానీ మరి మిగతా వాళ్ళకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయంటే ఆ రేంజ్లో ఏం జరిగిందో మనం కూడా చూడాలి. ఫైనల్ ఒక పాయింట్ చెప్పాలండి, రెండు పాయింట్లు మాట్లాడాలి. ఒకటి, ఫైనల్గా సుమన్ శెట్టి గారితో నువ్వు అసమర్థ క్యాప్టెన్ అని చెప్పి ఈవిడ అన్నప్పుడు మాధురి గారి మధ్యలో వచ్చి ఆవిడ తెలుగు వచ్చు, ఎప్పుడైనా తప్పు మాట్లాడినప్పుడు మాత్రం తెలుగు రాదని చెప్తారు అన్నప్పుడు మళ్ళీ సంజన గారు వచ్చి అనవసరంగా నీ నోటికి దండం అంటే నీ నోట అంతకంటే దారుణము, నీకు సెన్స్ లేదు, నువ్వు అది కాదు ఇది కాదు ఇలా అంటున్నప్పుడు నువ్వు అపాలజైజ్ చెప్పనేమో సంజన గారు అడుగుతారు. సంజన గారికి ఏమో నీకు అపాలజైజ్ చెప్పుకోవడానికి నేను ఇక్కడికి వచ్చింది, మరి అపాలజైజ్ చెప్పాలంట, నేను ఇదే మాట మీద నిలబడి ఉంటాను, నీకు సెన్స్ లేదు, యూ డోంట్ హ్యావ్ సెన్స్ ఆల్సో అని చెప్పి మళ్ళీ ఆమెని తిడుతూనే ఉంది. ఆమె వెళ్ళి ఏడుస్తుంది పాపం. మొత్తానికి అక్కడ జరిగిన సిచ్యువేషన్కి ఏంటి అంటే, ముందేమో సుమన్ శెట్టి గారిని అసమర్థ అని ఆవిడ అన్నప్పుడేమో ఆవిడ మీద కోపం వచ్చింది సంజన గారి మీద. తర్వాత మాధురి గారి చేత తిట్టించేసుకుని ఈవిడ బాగా అనవసరంగా గెలుపుకొని తిట్టించేసుకుని పక్కకి వెళ్ళి ఏడుస్తున్నప్పుడేమో ఈవిడ మీద జాలి కలిగింది. అసలు తలనొప్పి ఏంటంటే ఒక్కొక్కరి మీద అభిప్రాయాలు ఒకటి స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నాయి. ఒకసారి ఉన్నట్టుండి వాళ్ళ మీద జాలి కలుగుతుంది, వీళ్ళ మీద జాలి కలుగుతుంది, వీళ్ళు బాగానే ఉన్నారనిపిస్తుంది. నాకు మాధురి గారు కూడా ఒక్కోసారి ఈవిడ బాగానే ఉంది కదా అనిపిస్తుంది. చాలా మందికి నేనే కూడా అన్నలే ఈవిడేంటి అసలు ఇలా మాట్లాడుతుందని, కానీ కొన్నిసార్లు ఆవిడ కూడా బాగానే అనిపిస్తుంది. ఈ సీజనే అసలు దారుణంగా ఉంది. ఒక సైడ్ తీసుకుందాం, ఫుల్గా ఒక సైడ్ తీసుకుందామంటే లేకుండా కన్ఫ్యూజ్ అయిపోయేలాగా ఉన్నారు. ఒకసారి వాళ్ళే తప్పు చేస్తారు, మళ్ళీ వాళ్ళే బాగా చేస్తారు, ఒక్కొక్కసారి గొప్పగా కనిపిస్తారు, ఒక్కొక్కసారి చాలా దారుణంగా అనిపిస్తారు. ఏంటో అలా ఉంది. ఫైనల్ విషయం అండి, తనుజ టాప్. అందరూ అంటున్నది తనుజ టాప్ కదా. తనుజ సేఫ్ గేమ్ ఆడుతుంది అనడానికి ఒకే ఒక్కటి నాకు అనిపిస్తున్నది. ఇది మీరు ఎంతమంది నాకు దీనికి ఆన్సర్ చేయగలుగుతారో చూడండి. తనుజ నిజంగా సేఫ్ గేమ్ ఆడకపోతే రమ్య తన విషయంలో మాట్లాడినప్పుడు రమ్యకి ఫుల్ కౌంటర్ ఇచ్చింది, గట్టిగా మాట్లాడింది, బాగానే ఉంది. మరి రాజా అనుకుంటూ తిరుగుతున్న మాధురి గారితో మాత్రము నన్ను ఎందుకు అలా అన్నావు అని నిలదీయడమో, లేకపోతే ఆవిడతో గొడవ పడ్డమో, ఇది ఎందుకు జరగలేదు? నువ్వు దేనికి తగ్గవు? ఎక్కడన్నా ఎవరన్నా ఒక మాట నేను నిజంగా అనకపోయినా నువ్వు తగ్గే క్యారెక్టర్ కానప్పుడు తనుజ, మరి ఆవిడ అన్నప్పుడు వీటి గురించి చేతులు కలిస్తే చప్పట్లు వీటి గురించి మాట్లాడినప్పుడు ఆమె అందరినీ తెలుసు, ఎంకరేజ్ చేస్తుందని ఈమె అన్నదని తెలుసు. అయినా కానీ రాజా అంటే ఆమెతో ఎందుకు తిరుగుతుంది, ఆమెతో రిలేషన్ అసలు ఎందుకు బ్రేక్ చేసుకోలేదు? సేఫ్ గేమే కదా ఇది.
ఏదో సేఫ్ గేమ్, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు తనుజతో కలిసి అని చెప్పి రీతు మాధురి గారిని అన్నప్పుడు, నేను అలా ఆడుతున్నప్పుడైతే నామినేటెడ్ బోర్డు నాకు ఎందుకు వేస్తుంది అన్నారు. సరే ఓకే, ఈవిడ ఆడట్లేదు అనుకుందాం. మరి తనుజ ఎందుకు ఈవిడతో బాగుంటుంది, ఈమెని ఇట్లా వచ్చి రాగానే ఇలా అన్నారంటే ఆ పర్సన్ మాధురి గారు కాకుండా ఇంకెవరన్నా అయి ఉంటే తనుజ ఖచ్చితంగా ఇట్లా బిహేవ్ చేసి ఉండేది కాదు. ఎందుకో మాధురి గారంటే భయమో ఇంకోటో నాకు తెలియదు కానీ సేఫ్ అయితే ఆడుతుంది.